ఒక ఉపమానాన్ని చెప్పేసి నేను ముగిస్తానండి. సమయం అయిపోయింది, 10 నిమిషాలు తక్కువ, 10 గంటల 5 నిమిషాలు అయింది. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను, 10:10కి ముగించేస్తాను. ఒక ఉపమానం చెప్పి ముగిస్తారు. యేసు ఒక అమెరికా దేశంలో నుండి ఒక దొరగారు వచ్చారంట. ఒక దొరగారు ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఆయన వేలువేని గ్రామానికి వచ్చాడంట. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం వేలువేని గ్రామానికి వస్తే రిక్షాలు ఉండేవి. అప్పట్లో ఈ ఆటోలు లేవు, ఇంక వేరే వేరే ఏమీ లేవు, రిక్షాలు ఉండేవి. అప్పట్లో తాతలు ముత్తాతలు వీళ్ళందరూ రిక్షాలు తొక్కేవాళ్ళు. అప్పుడు ఇలా మంచి మంచి రోడ్లు లేవు. అప్పుడు ఇలాంటి మంచి మంచి రోడ్లు లేవు. అప్పుడు గతుగతుల రోడ్లు, బురద రోడ్లు, అలాంటి రోడ్లు ఉండేవి ఈ వేలువేలిలో. అలాంటి రోడ్లలో మరి ఆ యొక్క దొరగారు, ఇదిగో రాజీగారు చిన్నపిల్ల ఇంటికి వెళ్ళాలి, తీసుకెళ్ళు అని చెప్తే ఆ యొక్క చిన్నపిల్ల ఇంటికి తీసుకెళ్ళమంటే ఇంగ్లీష్ లో చెప్పాడు. ఏదో అర్థం చేసుకుని ఆ తాత గోసి కట్టుకుని ఎక్కించుకుని తొక్కుతా ఉన్నాడంట. ఆ గతుకుల మీద ఆ యొక్క బురద నేల, అది రిక్షా ఎగిరేస్తుందంట. ఆయనకి ముడ్డంతా నొప్పి వచ్చేస్తుందంట. మొత్తం అంతా నొప్పి వచ్చేసి ఎగురుతా ఉంటే నొప్పి వచ్చేసి ఆయన ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పడం రాదు కాబట్టి గోస్లో అన్నాడంట. ఏమన్నాడండి? గోస్లో. ఇంగ్లీష్ లో గోస్లో అంటే మెల్లింగా వెళ్ళని అర్థం. అక్కడ గోస్లో అంటే తాతకి అర్థం కాల. ఏంట్రా బాబు వీడు ఏమంటున్నాడు వీడు అనుకున్నాడు. ఇంకా తొక్కేస్తా ఉండంటే ఇంకా ఎగిరిపోయి నొప్పి వచ్చేసి గోస్లో అన్నాడంట. ఆడికి అర్థం కాక నా గోస్లో ఏముందిరా బాబు వీడు గోస్లో అన్నాడని చెప్పేసి మళ్ళీ తొక్కుతున్నాడంట. నొప్పి వచ్చేసి గోస్లో అంటే ఆ తాతకి కోపం వచ్చి దిగి గోసిప్పి, ఇదిగో గోసులో, నా గోసులో ఏముందరా నీకు అన్నాడంట. ఏముందరా నా గోసులో అన్నాడా. బాబు నీకు నమస్కారం అయ్యా, ఎవరినో మాట్లాడి ఇదిగో చిన్నపిల్ల ఇంటికి వెళ్ళాలి, తీసుకెళ్ళాలంటే చిన్నపిల్ల ఇంటికి వచ్చాడు. ఏదో విధంగా వచ్చి బస చేస్తూ అక్కడ అన్నాడు, ఆ యొక్క దొరగారికి పంది పిల్లల్ని పెంచడం బాగా ఇష్టం. అప్పుడే ఇక్కడ బురదగుంట ఉండేది ఒకటి, ఇక్కడ పాతకాలంలో పెద్ద బురదగుంట. ఆ బురదగుంటలో పందులు తిరిగాయి. సేమ్ పంది ఒకటి అప్పుడే పిల్లల్ని ఈనిందంట, ఒక 10 పిల్లల్ని. అవి పందులు ఆ బురదగుంటలో దూరి అవి 1కి 2కి అన్నిటిని తింటాయంట. అక్కడ అదంతా అదే కదా, ఆ సెంటు బజారే కదా అదంతా. ఆ సెంటు బజార్లో ఉన్న ఆ ఎర్ర నిప్పులన్నీ తింటా ఉన్నాయంట. ఉంటే ఆ యొక్క దొరగారు ఆ ఒక పంది పిల్లని చూసి చాలా ఇష్టపడి దాన్ని బురదలో ఉంటే దాన్ని పట్టుకుందామని వెళ్తే అది పరిగెట్టేస్తుందంట. కానీ ఆయన ఆ బురదలోకి దూరి దాన్ని పట్టుకుందామంటే బురదలో దూరిపోయి ముడ్డంతా లోపల పెట్టేసి మూతి పైకి పెట్టి అంటుందట. కానీ దాన్ని పట్టుకోవాలని చెప్పి దాని లోపలికి వెళ్ళిపోయి మొత్తం తెల్లబట్టలన్నీ పాడు చేసుకుని తెల్లగా ఉన్నవాడు నల్లగా అయిపోయి దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి, చిన్నపిల్ల ఇంటికి తీసుకొచ్చి మొత్తం సబ్బంతా రాసి, బట్టల సబ్బంతా అరిగిపోయేటట్లు రాసి, కంపు ఆ కంపంతా పోయేటట్లు రాసి రుద్ది దానికి మంచిగా తెల్లగా చేసి సూటు కుట్టించాడంట. ఆ తాత ఉండేవాడు కదా మన రాజమ్మ గారు, ఆ లైన్ గారు తాతతో సూటు కుట్టించాడంట. సూటు కుట్టించి బూటు కుట్టించాడంట. ఆ పందికి సూటు బూటు కుట్టించి దానికి లిప్టిక్ రాయడం మొదలెట్టాడంట. మూతి గుండ్రంగా ఉంటుంది కదా, దానికి లిప్టిక్ రాసాడంట. మొత్తం లిప్టిక్ రాసి అది ఇలా మూతి పొట్టిలో రాయించుకుంటుందంట. ఆ కంటికి కాటుకులు పెట్టాడంట. ఆ కళ్ళు ఇలా ఉంటాయి కదా, కాటుకు పెట్టాడంట. చెవులకి ఏం పెట్టాడమ్మా, చెవులీలు కమ్ములు పెట్టాడంట. ఆ ముక్కుకి ఏం పెట్టాడు, అన్ని పెట్టి దానికి ఇవన్నీ పెడతాంటే కళ్ళు తిరిగిపోతుంది. ఏంటిది ఎంత చేసేస్తున్నాడు నాకింది అని చెప్పేసి కళ్ళు తిరిగిపోయి అది నిద్రపోయిందంట. ఫ్యాన్ కింద పడుకోబెట్టాడు, మంచం వేసి పడుకోబెట్టి జో కన్నా లాలి లాలి లాలమ్మ లాలి అన్నాడంట. హాయిగా నిద్రపోయిందంట. కొంతసేపటికి లేచి చూస్తే నేను ఎక్కడున్నాను అనుకుని ఇది కాదు కానీ ఆ ప్లేస్ అని చెప్పి మంచం దిగి మళ్ళీ ముడ్డుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, బురదలోకి వెళ్ళిపోయింది. పంది బ్రతుకు బురదలో బ్రతకడం, బురద జీవితమే. ఎంత కడుగు, ఎంత సరిచేయి, ఎంత బొట్టు కాటుగా అన్ని పెట్టు, ఎంత శుభ్రం చేయి, పరిశుద్ధాత్మ అనే గాలిని వీపించి ఏం చేయి, నాకు అసలు కుక్క తోక వంకర నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అని చెప్పి పంది బతికినట్లుగా పంది మళ్ళా బురదలోకి వెళ్ళి ఆ 2 ఒకటికి తన్నట్లుగా పంది జీవితం మనం జీవిస్తున్నామేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన పాపమును ఒప్పుకుని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా బతుకు, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించు, దేవుని కొరకు రోషం కలిగి జీవించు. ఆయన అడుగుచాడల్లో నడువు. ఆయన అడుగుచాడల్లో నడిస్తే ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్య వారసులు అవుతావు. నిన్ను చూసి కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, నీ బ్రతుకు చూసి దేవుని దగ్గరికి వస్తారు. పంది జీవితం మనం జీవించకూడదు. పంది వాలే పొర్లు
నన్ను కుక్కవలే పెరిగిన నన్ను ప్రేమతో చేర్చు కంటివి ప్రభువ నీకే స్తోత్రము. అమెరికా దేశం నుండి దొరగారు వచ్చినట్లుగా పరలోక రాజ్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు పెంట కుప్పల మీద పడి ఉన్న మనల్ని పైకి లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి నీ కోసం నా కోసం శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించిన వాడు మరణించినట్టుగా లేక ఆయన సమాధి గెలిచి తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభువారు. మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ శిష్యులందరికీ కనబడుతూ పరలోక రాజ్యానికి వెళ్ళి, ఇదిగో మరలా నేను రాబోతున్నాను, నా కోసం నమ్మకంగా బ్రతకండి, మరలా నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తానని చెప్తున్నాడు. పరిశుద్ధంగా బతుకుతావా? ఇప్పుడన్నా పరిశుద్ధంగా జీవిస్తావా? ఇప్పుడన్నా పరిశుద్ధంగా యేసు ప్రభు వారి కొరకు పరిశుద్ధంగా బ్రతికితే ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ ఆత్మ ఎత్తబడి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ భర్త మారాలని ప్రార్థన చేయి, నీ కుటుంబం మారాలని ప్రార్థన చేయి. నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు. ఆ ధనవంతుడు నరకంలో పడి అయ్యో అయ్యో అని పళ్ళు కొరుకుతున్నట్లుగా, కనీసం ఒక్క చుక్క నీరు పట్టు దొరక్క ఏడుస్తున్నట్లుగా నీ భర్త ఏడవకూడదు, నీ భార్య ఏడవకూడదు, నీ పిల్లలు ఏడవకూడదు. అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి. సిలువ మోస్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలారా, అమ్మా నా గురించి ఏడవద్దమ్మా, నీ పిల్లల గురించి నీ గురించి ఏడువమ్మా అని ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా నువ్వు నీ గురించి నీ పిల్లల గురించి ఏడు, ప్రార్థన చేయి. నీ పిల్లలు దేవుళ్ళో ఎదగాలి, నీ కుమార్తె దేవుళ్ళో ఎదగాలి, నీ భర్త దేవుళ్ళో ఎదగాలి, నీవు దేవుళ్ళో ఎదగాలని ప్రార్థన చేయి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు ప్రభువా, ఆశ్చర్యకరుడానికి వందనాలయ్యా.